హలో అండి, ఈరోజు మనం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర ఆలయానికి వచ్చాము. ఈ ఆలయం మొత్తం చూద్దాం రండి. ఇక్కడికి రావడానికి హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సామర్లకోట రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుండి కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కితే టెంపుల్ దగ్గర ఆపమంటే అక్కడ ఆపుతారు. 10 రూపీస్ తీసుకుంటారు. అక్కడి నుంచి లోపలికి నడవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా మీరు సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి ఆటో మాట్లాడుకోండి, 20 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయ నిర్మాణం పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. అక్కడిలానే ఈ ఆలయానికి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు. ఈ ఆలయ నిర్మాణం 9వ శతాబ్దంలో జరిగింది. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని కుమారుడైన చాళుక్య భీమేశ్వర కుమారరామ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆయన పేరు మీదుగా ఇక్కడ శివుడు కుమారరామునిగా పూజలు అందుకుంటున్నారు. ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయాన్ని కూడా ఈయనే నిర్మించిన కారణంగా ద్రాక్షారామంలో శివుడిని భీమేశ్వరునిగా కొలుస్తారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపుకి వెళ్తే అన్నదానం అండ్ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఎడం వైపుకి వెళ్తే దర్శనానికి వెళ్తాము. ఇప్పుడు మనం వచ్చిన లైను ఉచిత దర్శనం లైన్. ఇది ఎంట్రన్స్ నుండి ఎడమ వైపుకి రావాలి. వచ్చిన తర్వాత మొదటే మనకి కాలభైరవ స్వామి దర్శనం ఇస్తారు. అక్కడ దండం పెట్టుకుని మనకి ముందుకెళ్తే ధ్వజస్తంభం, శివుని లింగాకారం, కోనేరు కనిపిస్తాయి. ఇక్కడ 108 బిందులు నీళ్లతో అభిషేకం చేసి ఏమైనా కోరుకుంటే అవి నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. కార్తీక మాసం శివరాత్రి టైంలో ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు. టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది. పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి. చాలా అంటే చాలా జనం ఉంటారు ఆ టైంలో. అప్పుడు ఎలా ఉంటుంది అని వీడియో తీశాను, అది లాస్ట్లో యాడ్ చేశాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. తారకాసురుడు అను రాక్షసుడు ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగంను పొందిన గర్వంతో ప్రజలను, మునులను అనేక రకాలుగా హింసించేవాడు. మునులు, దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి తారకాసురుని సంహరించే మార్గంను తెలియజేయమని కోరగా శ్రీ మహావిష్ణువు శివపార్వతులకు జన్మించిన కుమారుడి వలన తారకా సంహారం సాధ్యమవుతుందని చెప్పగా శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని సేనాధిపతిగా నియమించి తారకాసురునిపై యుద్ధం చేయగా ఎన్నిసార్లు తారకాసురుని సంహరించినా మరలా జన్మించేవాడు. దేవతలంతా మళ్ళీ శ్రీ మహావిష్ణువుని కోరగా తారకాసురుడి కంఠస్థలింగమైన శివుని ఆత్మలింగంను ఛేదించగా అది 5 భాగాలుగా పడి ఓంకార శబ్దంతో ఏకమవుతోంది. శ్రీ మహావిష్ణువు ఈ విషయాన్ని గమనించి శివుని ఆత్మలింగ భాగాలను ఎక్కడికక్కడే ప్రతిష్ఠించమని దేవతలకు ఆదేశమిచ్చాడు. వెంటనే 5 భాగాలను ద్రాక్షారామమునందు సూర్యుడు, సామర్లకోటనందు కుమారస్వామి, పాలకొల్లునందు శ్రీ మహావిష్ణువు, భీమవరం నందు చంద్రుడు, అమరావతి నందు ఇంద్రుడు ప్రతిష్ఠించారని పురాణ కాలం నుండి ప్రసిద్ధిలో ఉంది. ఇక్కడి శివుని ఆత్మలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రాన్ని కుమారరామంగా పిలుస్తున్నారు. ఇలా శివుడికి అభిషేకం అయిపోయిన తర్వాత దీని పక్కనే రావి చెట్టు ఉంది కదా, ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. దీని వెనక నుండి ఉచిత దర్శనం లైన్ ఉంది చూడండి, అక్కడి నుండి పైకి వెళ్ళాలి మనం. ఈ ఆలయాన్ని చాళుక్యులు నిర్మించగా కాకతీయులు పునర్నిర్మించిన కారణంగా ఎంతో అద్భుతమైన వారి శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది మనకి.
ఈ ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఎంతో అద్భుతంగా ఉంటుంది. 2వ అంతస్తు వరకు దాదాపు 14 అడుగులున్న శివలింగం సున్నపురాయిచే నిర్మితమై శివలింగాధారం కింద గదిలో ఉండగా, లింగ అగ్రభాగం మాత్రం పైకప్పును చీల్చుకుని మొదట అంతస్తు వరకు ఉంటుంది. భక్తులు పూజలు అర్చనలు ఇక్కడే చేస్తారు. మొదట అంతస్తులో ఉన్న లింగ దర్శనం అయిన తర్వాత కింద ఉన్న మూల విరాట్ని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళ్ళి మూల విరాట్ని దర్శించుకోవాలి. మూల విరాట్ని దర్శనం తర్వాత బాలా త్రిపుర సుందరి దేవిని దర్శించుకోవాలి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలా త్రిపుర సుందరి అమ్మవారు, కుడివైపున ఊయల మండపం కనిపిస్తాయి. ఇక్కడ ఆలయంలో ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడిగా ప్రసిద్ధి చెందగా, అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటోంది. దేవాలయం లోపల ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనీశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. గర్భగుడిలో 2 అంతస్తుల వరకు పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంది. నిర్మాణ సమయంలో ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోవటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది. ఎదురుగా 6 అడుగుల ఎత్తులో ఏకశిలానందీశ్వరుడు ఆసీనుడై కనిపిస్తాడు. ఇది బయటకు వెళ్ళే దారి. లోపల అన్ని ఆలయాలు చూసుకున్న తర్వాత మనం బయటకు వెళ్తే బయట టెంపుల్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ ఎడం వైపుకి వెళ్తే ఉసిరి, జమ్మి చెట్లు ఉంటాయి. ఇక్కడ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తారు. కుడివైపుకి వెళ్తే అన్నదానానికి మార్గం ఉంటుంది. విశాలమైన ప్రాకారాలతో, 4 ద్వారాలతో, కోనేటి శలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకు ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి.
ఇక్కడ ప్రతిరోజు మనకి ఈశ్వరుడి అన్నప్రసాదం లభిస్తుంది. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను, సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి, బాలా త్రిపుర సుందరి దేవికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలంతా వస్తుంటారు. ఈ పంచారామ క్షేత్రాల్లో మిగిలిన 4 క్షేత్రాలు ద్రాక్షారామం, క్షీరారామం పాలకొల్లు, సోమారామం భీమవరం, అమరారామం అమరావతి. ఇక్కడ నుండి ఎడమ వైపుకి వెళ్తే మనకి బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి బస్సెస్ ఉంటాయి మనం రిటర్న్ అయ్యేటప్పుడు. ఈ టెంపుల్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి, ప్రశాంత వాతావరణం, మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.